బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ధనుసు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కొన్ని విచిత్రవంతమైనటువంటి గ్రహగతులు ధనుసు రాశి వారికి కలగబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చేయూత లభిస్తుంది, మిత్ర లాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో సౌఖ్యం, ఒక శుభకార్య విషయంలో ముందుండి మీరు జరిపించి తీరవలసినటువంటి పరిస్థితులు, శుభం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మిత్రలాభం, స్నేహితుల వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలకి మంచి యోగం ఉంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే మీ జీవితానికి సంబంధించి గతంలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నవాళ్ళు అనుకూల శత్రువులుగా మీకు మారి అధికారుల వల్ల కానీ మరో రకంగా కానీ ఏవైనా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతున్నటువంటి మీకు అనుకూల శత్రువుల వల్ల బాధలు కలిగేటువంటి అవకాశం, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులకి గురి చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. పెద్దలకు సంబంధించినటువంటి అనుకూలత లభిస్తుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే నరఘోష, నరదృష్టి, నరపీడలే మిమ్మల్ని అధికంగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో గోక్షీరం చేత నమక చమక మంత్రాలతో పరమేశ్వరుని అభిషేకించండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. కాలభైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.